ఆ మంత్రి తీరును చూసి కార్యకర్తలు, నెల్లూరు నియోజకవర్గ నేతలు మండిపడుతున్నారట. పైకి ఏమీ అనలేకపోయినా లోలోపనే రగిలిపోతున్నారట. సరైన సమయం చూసి మంత్రి గారికి ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నారట. పాలనలోకి వచ్చి 4 నెలలు కూడా గడవక ముందే సదరు మంత్రిపై ఆ కార్యకర్తల్లో, నేతల్లో అంత ఆగ్రహం ఎందుకు? ఇంతకీ ఆ అవకాశవాద మంత్రి ఎవరు? ఏమా కథ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేత పొంగూరు నారాయణ నియోజకవర్గంలో కనిపించేవారు కాదు. అసలు ఆయన టీడీపీలో ఉన్నారా లేక రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారా అని ఒక దశలో అనుకునేవారు. అధికారం పోయిన తర్వాత దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆయన పార్టీని గాని కార్యకర్తలను గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలా అని రాజకీయాలకు దూరంగా ఉన్నారా అంటే అదేమీ లేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆయా పార్టీల్లో తన కోవర్టులను నియమించుకొని ఎప్పటికప్పుడు ఆయా పార్టీల సంగతులు తెలుసుకునేవారు. ముఖ్యంగా తన సొంత పార్టీ టీడీపీలో ఎప్పుడు ఏం జరిగినా తనకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకే ఆయన ఎన్నికలకు 3 నెలల ముందు మైహూనా అనుకుంటూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారని ఆయన అనుచరులు అంటూ ఉంటారు. బాగా డబ్బున్న బ్యాచ్ కావడంతో చంద్రబాబు ఆశీస్సులు పుష్కలంగా అందుకొని టికెట్ సంపాదించుకున్న నారాయణ అదే డబ్బు పవర్తో ఎన్నికల రాజకీయాలు చేశారు. గెలుపు కోసం అనేక అడ్డదారులు తొక్కారు. ఓటర్ల నమోదు, పరిశీలన, డబ్బుల పంపిణీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల ఆకర్షణ కోసం సరికొత్త వ్యూహంతో పనిచేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకంటూ ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని విజయానికి బాటలు వేసుకున్నారు. ఆ ప్రైవేటు సైనికులకు ముద్దుగా బూత్ లెవెల్ ఏజెంట్లు అని పేరు పెట్టారు. ఆ విధంగా దాదాపు 5,000 మందిని నియమించుకున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు 18,000 నుంచి 28,000 రూపాయల దాకా జీతాలిచ్చారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనడానికి నారాయణ ఉదంతమే నిదర్శనమని ఎన్నికల సమయంలో అనుకునేవారు. పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ప్రైవేటు సైన్యం సభ్యుల చేత పగలనక రాత్రనక పనులు చేయించుకున్నారు పొంగూరు నారాయణ. ఆఖరికి ఎలక్షన్ కు ముందు రోజు ఓటర్ల కొనుగోలు కోసం డబ్బులు కూడా తన ప్రైవేటు సైన్యం చేతే పంచారనే ఆరోపణలు కూడా అప్పట్లో అనేకం నారాయణ మీద వచ్చాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా నారాయణ ఒక ప్రైవేటు సైన్యాన్ని నియమించుకొని నియోజకవర్గం అంతా జల్లెడ పట్టారు. ఆ క్రమంలో ఈ ప్రైవేటు సైనికులు నారాయణ గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేశారు. వీరి దుందుడుకుతనం చూసి కొన్ని చోట్ల సామాన్య జనం వీరి మీద దాడులు కూడా చేశారు. అధికారం దక్కింది కదా, 3 నెలల పాటు కష్టపడి పనిచేసిన తమకు ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో, మరొక విధమైన లబ్ధినో జరుగుతుందని నారాయణ ప్రైవేటు సైనికులు భావించారట. నారాయణ ఇచ్చిన హామీ గుర్తుంది కాబట్టి వారు తమ భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెంచుకున్నారట. వారి ఆశలు నిరాశలు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. మంత్రి నారాయణ నిజస్వరూపం బయటపడింది. అది చూసి ప్రైవేటు సైనికులు జడుసుకుంటున్నారు. ఏంటి నారాయణ ఇలా ముంచేశావేంటి అని ఆగ్రహిస్తున్నారు. వారంతా త్వరలోనే మంత్రి నారాయణను కలిసి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. మంత్రి నారాయణ స్వార్థానికి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కార్యకర్తలు, ముఖ్య నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారట. వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలని ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లను మంత్రి నారాయణ టీడీపీలోకి తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. 5 ఏళ్లు అనేక ఇబ్బందులు పడి పార్టీని కాపాడుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల కింద మేము పని చెయ్యాలా అంటూ నెల్లూరు సిటీ నేతలు నారాయణపై కారాలు మిరియాలు నూరుతున్నారట. ఎన్నికలకు ముందు నారాయణను నమ్ముకొని పనిచేసిన వారికి ఆయన షాకులు ఇస్తూ ఉండడంతో వారంతా ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లందరూ మరలా ఎన్నికల సమయం రాగానే తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని, అలాంటి వారిని నారాయణ గుడ్డిగా నమ్ముతున్నారంటూ పార్టీలోని ఓ వర్గం గట్టిగానే ప్రచారం చేస్తోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో నారాయణకి ఇబ్బందులు తప్పవంటూ ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. మరి వాటికి మంత్రి పొంగూరు నారాయణ ఎలా బదులిస్తారో చూడాలి.